మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశిలోపు కొడుకులు ఉన్నవారు తప్పక ఇలా చేయాల్సిందే, లేదంటే కీడు. మన హిందూ ధర్మంలో పండుగలకు తిథులకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో ముక్కోటి ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనది. అందులోనూ ఈ ఏకాదశి పండుగ చాలా అరుదైన మరియు శుభప్రదమైన ఘడియల్లో వస్తోంది. ఈ పవిత్రమైన రోజున 33 కోట్ల దేవతలు వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి దర్శించుకుంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఒక పరిహారాన్ని తప్పనిసరిగా చేయాలి. అలా చేస్తే కొడుకులపై ఉండే కీడు తొలగి అపారమైన ఐశ్వర్య యోగం పడుతుంది. కొడుకుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రస్తుత సమాజంలో మగపిల్లలను పెంచటం, వారి భద్రతను చూసుకోవటం అనేది ప్రతి తల్లికి ఒక సవాలుగా మారింది. మగపిల్లలు పుట్టుకతోనే ఎంతో చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. కానీ అదే ఉత్సాహం కొన్నిసార్లు వారిని తప్పుడు మార్గంలోనికి లేదా ప్రమాదాల్లోనికి నెట్టే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లలు సహజంగానే కొంచెం మొండిగా, స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే వారు తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టడం, ఇంట్లో ఉండడానికి ఇష్టపడకుండా ఎప్పుడూ బయట స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వటం మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా టీనేజ్ వయసులో ఉన్న మగపిల్లల ప్రవర్తన తల్లులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. స్నేహితుల ప్రభావం వలనో లేదా ఆ వయసులో ఉండే ఆవేశం వల్లనో వారు బైకులు తీసుకుని అతి వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. రోడ్ల మీద వారు వెళ్లే వేగం చూస్తూ ఉంటే ఏ తల్లికైనా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మనం రోజు టీవీల్లో, వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం. అతివేగం వల్లనో లేదా చిన్న పొరపాట్ల వల్లనో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అమ్మ అని పిలిచే కొడుకు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి మనసు ఆందోళనతో కొట్టుకుంటూనే ఉంటుంది. బయట ప్రపంచం ఇప్పుడు చాలా వేగంగా మారిపోయింది. స్నేహితులతో కలిసి తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగటం, ఆవేశంలో విచక్షణ కోల్పోవటం వల్ల వారి భవిష్యత్తు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మగపిల్లలకు లోకజ్ఞానం తక్కువగా ఉండి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు తరచుగా ఇతరుల దృష్టిలో పడటం, అంటే దిష్టి తగలటం లేదా నకారాత్మక శక్తుల ప్రభావానికి లోనవటం జరుగుతుంది. జాతకరీత్యా ఎవరికైనా బలహీనమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు లేదా అపమృత్యు దోషాలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ కీడులు గండాలు మీ కొడుకు మీద ఉంటే వారు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో ఆపదలు చుట్టుముడుతూనే ఉంటాయి. అందుకే ఇలాంటి దోషాల నుండి మీ పిల్లలను రక్షించుకోవడానికి ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. ఎందుకంటే ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఎలాంటి కీడునైనా తొలగించుకోవచ్చు. మీ కొడుకు ప్రవర్తనలో మార్పు రావాలని, వాడు క్షేమంగా ఉండాలని, తన జీవితంలో అపారమైన ఐశ్వర్యము మరియు ఉన్నతమైన స్థానాన్ని పొందాలని కోరుకునే ప్రతి తల్లి ఈ ఏకాదశి పరిహారాన్ని తప్పక పాటించాలి. ఈ పరిహారం మీ కొడుకు చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. వారిపై ఉన్న చెడు దృష్టిని, గ్రహదోషాలను పారద్రోలి వారికి దీర్ఘాయువును, సుఖశాంతులను ప్రసాదిస్తుంది. ఒక తల్లి మనసులో చేసే ప్రార్థన, దైవానికి చేసే ఈ చిన్న పరిహారం మీ కొడుకు జీవితాన్ని మార్చేస్తుంది. మరి ఇంతకీ కొడుకులు ఉన్నవారు ఈరోజు ఏం చేయాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఇంటి ముందు తప్పనిసరిగా ఏ ముగ్గు వెయ్యాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీలాంటి ఎందరో తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాము. అందుకే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. తద్వారా ఇది మరికొంతమందికి చేరుతుంది. అలాగే కొడుకులు ఉన్న ప్రతి తల్లికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎంతో పుణ్యం వస్తుంది. మీ మనసులోని భక్తిని, ఆ నారాయణుడిపై ఉన్న నమ్మకాన్ని చాటుకుంటూ కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే, ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఇల్లాలు తన ఇంటి ముందు వైకుంఠ వాకిళ్ల ముగ్గును తప్పనిసరిగా వేయాలి. ఈ ముగ్గు కేవలం ఇంటికి అలంకారం మాత్రమే కాదు, ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. వైకుంఠ ఏకాదశి రోజున స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతూ ఉంటారు. ఆ ద్వారాలకు ప్రతిరూపంగానే మన ఇంటి గుమ్మం ద్వారం వద్ద ఈ ముగ్గును తీర్చిదిద్దాలి. వైకుంఠ వాకిళ్ల ముగ్గును వేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మన ఇంటికి వచ్చేయాలని ఆహ్వానించటం.
ఈ ముగ్గు వేయటం వలన మీ ఇల్లు అంతా పవిత్రమైన తరంగాలతో నిండిపోతుంది. బియ్యపు పిండితో ఈ ముగ్గును వేయటం వల్ల సకల జీవులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ఈ ముగ్గు ప్రభావం వల్ల ఇంటిపై ఉన్న ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే వైకుంఠ ఏకాదశి రోజున ఈ వాకిళ్ల ముగ్గు వెలుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ముగ్గును చూసిన వారందరికీ కూడా ఈ విష్ణుమూర్తి దర్శన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంట్లోని వారికి ఎటువంటి కష్టాలు రాకుండా శారీరక మరియు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ ముగ్గు వేసిన తర్వాత దానిపై పసుపు కుంకుమలు చల్లి గొబ్బిమ్మలు పెట్టి పువ్వులు పెట్టినప్పుడు ఆ ఇంటి కలే మారిపోతుంది. సాక్షాత్తు వైకుంఠమే మీ ఇంటి ముంగిట ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రోజున ఈ ముగ్గు వేసి దీపారాధన చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్క ఆడవారు ఎమరపాటు లేకుండా ఈ ముగ్గును వేసి ఆ విష్ణుమూర్తి కరుణను పొందండి. అంతేకాదు ముక్కోటి ఏకాదశి అంటేనే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే అద్భుతమైన సమయం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు భూలోకానికి విచ్చేసి తన భక్తులను అనుగ్రహించే పవిత్ర ఘడియలు ఇవి. ఇంతటి విశేషమైన రోజున మనం ఆ భగవంతుణ్ణి మన ఇంటికి ఆహ్వానించాలి అంటే మన గృహం కేవలం బాహ్యంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి. అందుకే ఏకాదశికి ఒకరోజు ముందు నుండే మనం మన ఇంటిని ఒక దేవాలయంలా సిద్ధం చేసుకోవటం ప్రారంభించాలి. ఏకాదశికి ఒకరోజు ముందే ఇంటిని కడుక్కోవాలి. అలా ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా కర్పూరం పొడిని అలాగే కొద్దిగా పసుపును తప్పనిసరిగా కలపాలి. పసుపు అనేది మన హిందూ సాంప్రదాయంలో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పసుపు కేవలం రంగు కోసం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. శాస్త్రీయంగా చూస్తే ఇంటి మూలమూలలా ఉన్న సూక్ష్మక్రిములను ఇది నాశనం చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఇంటిలోని ప్రతికూల శక్తిని హరించి వేస్తుంది. పసుపు కలిపిన నీటితో ఇల్లు తుడవటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక కర్పూరం విషయానికి వస్తే కర్పూరానికి నకారాత్మక శక్తులను ప్రారద్రోలే అద్భుతమైన శక్తి ఉంది. కర్పూర పరిమళం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్టశక్తులు లేదా చెడు ఆలోచనలు ప్రవేశించలేవు. కర్పూరం పొడి కలిపిన నీటితో ఇల్లు శుభ్రం చేయటం వల్ల ఇంటి వాతావరణం అంతా సానుకూల శక్తితో నిండిపోతుంది. కనుక ఈ ఏకాదశికి అందరూ కర్పూరం పసుపు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. ఆ నీటితో ఇల్లు తుడిచిన తర్వాత వచ్చే సువాసన మీ మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇలా పసుపు కర్పూరము కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసినప్పుడు మీ ఇల్లు కేవలం ఒక నివాస స్థలంగా కాకుండా సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడు కొలువై ఉండే ఒక పవిత్రమైన దేవాలయంలా మారుతుంది. మీ ఇంటికి దేవతలు స్వయంగా ఆకర్షితులవుతారు. ముక్కోటి ఏకాదశి వంటి పెద్ద పండుగ రోజున భగవంతుణ్ణి మన గుండెల్లోనే కాదు మన గృహంలో కూడా ప్రతిష్ఠించుకోవడానికి ఈ శుద్ధి ప్రక్రియ ఎంతో అవసరం. ఏకాదశికి ఒకరోజు ముందే ఈ చిన్న పనిని అశ్రద్ధ చేయకుండా పూర్తి చేసి మీ ఇంటిని ఆ శ్రీమన్నారాయణుడి రాక కోసం సర్వసిద్ధం చేసుకోండి. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ముక్కోటి ఏకాదశి రోజు కొడుకుల కోసం తల్లులు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలని శాస్త్రాల్లో ఉంది. ఈ లోకంలో ఒక తల్లికి తన సంతానం మీద ఉండే ప్రేమ అనంతమైనది, వెలకట్టలేనిది. బిడ్డ గర్భంలో పడ్డ క్షణం నుండి వాడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడయ్యే వరకు ఆ తల్లి పడే తపన అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా మగపిల్లల విషయంలో తల్లుల ఆందోళన వర్ణనాతీతం. కొడుకులు చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలతో మన చుట్టూ తిరుగుతున్నప్పుడు కలిగే ఆనందం ఒక ఎత్తు అయితే, వారు వయసు పెరిగి బయట ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నప్పుడు కలిగే భయం మరొక ఎత్తు. మగపిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ వారి ఆరోగ్యం క్షీణించిన, వారి ప్రవర్తనలో మార్పులు వచ్చినా లేదా వారి క్షేమం విషయంలో చిన్నపాటి అనుమానం కలిగినా తల్లులు నిరంతరం మదన పడుతూనే ఉంటారు. ఈ రోజుల్లో బయట ప్రపంచం ఏమంత బాగోలేదు. ప్రతిరోజు మనం టీవీలలో వార్తాపత్రికలలో చూస్తున్న ఘోరాలు ప్రమాదాలు తల్లుల మనసును కలిచివేస్తూ ఉన్నాయి. మగపిల్లలు సహజంగానే కొంచెం ఆవేశపరులు, బయట స్నేహితులతో తిరగడానికి ఇష్టపడతారు. ఆ క్రమంలో వారు ఇంటి పట్టున ఉండకపోవటం, తల్లిదండ్రుల మాట వినకుండా ఎదురు తిరగటం, అతివేగంగా బైకులు నడపటం వంటివి చేస్తూ ఉంటారు. అమ్మ అని పిలిచే కొడుకు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూనే ఉంటుంది.
ఒకవేళ మీ కొడుకు సరిగ్గా మాట వినకపోయినా, చదువులో వెనుకబడినా, చెడు సావాసాల వల్ల అల్లరి చిల్లరిగా బయట తిరుగుతూ ఉన్నా, లేదా వారికి ఏదైనా గండాలు ఉన్నాయని మీ మనసులో తీవ్రమైన భయం ఉన్నా, ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఈ పరిహారం అద్భుతంగా ఒక బ్రహ్మ అస్త్రంలా పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున రాత్రిపూట 7 తర్వాత తప్పనిసరిగా చేయాలి. ముక్కోటి ఏకాదశి అనేది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులను అనుగ్రహించే రోజు. ఈ రోజున చేసే ఏ చిన్న ఆధ్యాత్మిక క్రియ అయినా కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది. అందుకే ఈ అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దీనికోసం మీరు ముందుగా ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్లో కొద్దిగా కుంకుమ వేసి అందులో కొన్ని నీళ్లు కలిపి ఎర్రటి నీటిని తయారు చేయాలి. మన శాస్త్రాల ప్రకారం ఎరుపు రంగు ప్రతికూల శక్తులను, దిష్టి దోషాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది. అందుకే దీనిని రక్తహారతి అని కూడా అంటారు. ఎర్రటి నీరు దిష్టిని తొలగించడానికి ఎంతో శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుంది. కనుక కుంకుమ నీళ్లు తీసుకొని ఆ తర్వాత ఒక తాజా పసుపు రంగు నిమ్మకాయను తీసుకోవాలి. ఆ నిమ్మకాయను ఒక పువ్వు ఆకారంలో 4 ముక్కలుగా కొయ్యాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నిమ్మకాయ ముక్కలు పూర్తిగా విడిపోకూడదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కేవలం పైన 4 భాగాలే కింద మాత్రం అతుక్కొని ఉండేలాగా చూడాలి. ఇప్పుడు ఆ విచ్చుకున్న నిమ్మకాయ ముక్కల మధ్యలో గల్లులుప్పును నింపండి. ఎందుకంటే మన సాంప్రదాయంలో ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే అద్భుతమైన గుణం ఉంది. ఈ నిమ్మకాయ ఉప్పు కలిసినప్పుడు అది ఒక శక్తివంతమైన రక్షణ సాధనంగా మారుతుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయను ఆ ప్లేట్లో సిద్ధం చేసుకున్న ఎర్రటి నీటి మధ్యలో జాగ్రత్తగా పెట్టండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయ చుట్టూ కొద్దిగా ఉప్పును ఒక వలయంలా సర్కిల్ లాగా పోయాలి. ఈ వలయం మీ బిడ్డ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడడానికి ప్రతీక. ఆ తర్వాత ఆ నిమ్మకాయ పైన ఒక కర్పూరం బిళ్ళను ఉంచండి. ఇప్పుడు మీ కొడుకును ఇంటి బయట ఒక ప్రదేశంలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. తూర్పు దిక్కు జ్ఞానానికి, కొంత వెలుగుకు చిహ్నం. మీ కొడుకును శాంతంగా కూర్చోమని చెప్పి ఆ నిమ్మకాయ పైన ఉన్న కర్పూరాన్ని వెలిగించండి. కర్పూర జ్యోతి వెలుగుతున్నప్పుడు ఆ ప్లేట్ను పట్టుకుని మీ కొడుకుకు దిష్టి తీయాలి. మొదట 3 సార్లు క్లాక్ వైజ్లో కుడి నుంచి ఎడమకు, ఆ తర్వాత 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఎడమ నుండి కుడికి నిదానంగా దిష్టి తీయండి. మీరు దిష్టి తీస్తున్నప్పుడు మీ మనసులో పూర్తి ఏకాగ్రతతో భక్తితో ప్రార్థించాలి. ఓ నారాయణ, నా కొడుకుపై ఉన్న సకల కీడు, చెడు దృష్టి, చెడు అలవాట్లు, గండాలు, జాతక దోషాలు మరియు అపమృత్యు దోషాలు అన్నీ ఈ జ్యోతిలో కాలిపోవాలి. నా బిడ్డకు ఎటువంటి ఆపదలు రాకుండా నీవే రక్షణగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బలంగా కోరుకోండి. ఒక తల్లి మనసుతో చేసే ప్రార్థనకు ఆ భగవంతుడు తప్పకుండా చలిస్తాడు. ఈ పరిహారం 5 ఏళ్ల నుండి 45 ఏళ్ల వయసు కలిగిన మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి చేయాల్సిన ఒక పవిత్రమైన విధి. ఎందుకంటే ఈ వయసులోనే పిల్లలు బయట ప్రపంచం వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఒకరికంటే ఎక్కువ మంది కొడుకులు ఉంటే ప్రతి ఒక్కరికి విడివిడిగా ప్రత్యేకంగా ఈ పరిహారం చేయాలి. ఒకే ప్లేట్ను ఉపయోగించవచ్చు, కానీ ప్రతి కొడుకుకు దిష్టి తీసేటప్పుడు కొత్తగా ఎర్రటి నీటిని తయారు చేసి కొత్త నిమ్మకాయను వాడాలి. పాతది మరొకరికి వాడకూడదు. ఇలా చేయటం వల్ల వారిపై ఉన్న చెడు ప్రభావం, దిష్టి, నకారాత్మక శక్తులు అన్నీ ఆ నిమ్మకాయ, ఉప్పు మరియు కర్పూర జ్యోతిలోనికి పూర్తిగా లాగబడతాయి. దిష్టి తీయటం పూర్తయిన తర్వాత ఆ ప్లేట్లోని వస్తువులను ఎర్రనీరు, నిమ్మకాయ, ఉప్పును తీసుకుని వెళ్ళి ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో, లేదా పారే నీటిలో, లేదా డ్రైనేజీలో పారబోయాలి. దీనిని ఇంట్లో ఎక్కడా ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల మీ కొడుకులకు గ్రహగతుల వల్ల కలిగే అరిష్టాలు, ఆకస్మిక ప్రమాదాలు మరియు గండాలు, కీడులు కూడా తొలగిపోతాయి. మన పిల్లల కోసం మనం ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా రాని రక్షణ ఈ చిన్న ఆధ్యాత్మిక పరిహారం వల్ల లభిస్తుంది. ఎందుకంటే ఇది దైవికమైన శక్తితో కూడుకున్నది. కేవలం దిష్టి తీయటంతోనే సరిపెట్టకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజున మరొక ముఖ్యమైన పని కూడా చేయాలి. మీ కొడుకులను వెంటబెట్టుకుని దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి తప్పకుండా తీసుకుని వెళ్ళండి. ఆలయ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అక్కడ ఉండే గోశాలలో గోమాతలకు మీ కొడుకుల చేతితో పచ్చటి రంగులో ఉండే ఆహారాన్ని తినిపించండి. బీరకాయ, తోటకూర, పాలకూర లేదా పచ్చగడ్డి వంటివి తినిపించటం వల్ల జాతకంలోని బుధ దోషాలు తొలగిపోతాయి. బుధగ్రహం బుద్ధికి, చదువుకు కారకుడు. పచ్చటి ఆహారం గోమాతకి ఇవ్వటం వల్ల పిల్లల్లో విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. వారు మంచి ప్రయోజకులు అవుతారు.
గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆమె ఆశీర్వాదం మీ పిల్లలకు కొండంత అండగా రక్షణగా ఉంటుంది. మీ పిల్లలు మీ మాట వినాలని, వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని, అకాల మృత్యు భయాలు తొలగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్ర ఏకాదశిని సద్వినియోగం చేసుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల కేవలం మీ పిల్లలకే కాదు, మీ కుటుంబం మొత్తానికి సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. ఇంట్లో ఉన్న ప్రతికూలత పోయి అపారమైన ఐశ్వర్యం మీకు కలుగుతుంది. ఈ అద్భుతమైన విషయాన్ని కేవలం మీతోనే ఉంచుకోకుండా మీ చుట్టూ ఉన్న ఇతర తల్లులకు కూడా తెలియజేయండి. ఒక తల్లి తన బిడ్డ కోసం పడే తాపత్రయం మీకు తెలుసు కాబట్టి వారు కూడా ఈ పరిహారం చేసుకొని తమ పిల్లలను రక్షించుకునేలాగా సహాయం చేయండి. మన పిల్లల భవిష్యత్తు, వారి క్షేమం తల్లిదండ్రులుగా మన బాధ్యత. మన చేతుల్లో ఉన్న ఈ ఆధ్యాత్మిక అవకాశాన్ని వదులుకోకండి. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఈ పనులన్నీ భక్తితో పూర్తి చేయండి. ఆ శ్రీమన్నారాయణ కృపా కటాక్షాలు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై మరియు మీ పిల్లలపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముక్కోటి ఏకాదశి రోజున స్త్రీలు సూర్యోదయానికి కనీసం గంటన్నర ముందే నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే పరమాత్మను స్మరించుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే ఆ లక్ష్మీనారాయణులు మన ఇంట్లో అంతగా కొలువై ఉంటారు. ఇంటి ముందర కల్లాపి చల్లి అందమైన ముగ్గులు వేయండి. ముగ్గులో పసుపు కుంకుమ వేసి గొబ్బిమ్మలు పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే అవి సౌభాగ్యానికి చిహ్నాలు. ఆ తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం లేదా కొద్దిగా పసుపు పొడి వేసుకుంటే అది పవిత్ర నదిలో స్నానం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. ఇలా స్నానం ముగించిన తర్వాత శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించండి. తర్వాత మీ ఇంటి పూజా గదిని చక్కగా సిద్ధం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి పటాన్ని లేదా విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని గంధం కుంకుమతో అలంకరించండి. ఈరోజు స్వామివారికి తులసిమాల సమర్పించటం చాలా ముఖ్యం. తులసి లేనిదే విష్ణుమూర్తి పూజ పరిపూర్ణం కాదు. ఒకవేళ మీకు మాల దొరకపోతే కనీసం కొన్ని తులసి ఆకులను స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. అలాగే తాజా పూలతో అలంకరించి నెయ్యితో దీపారాధన చేయండి. నైవేద్యం విషయానికి వస్తే స్వామివారికి పండ్లను కానీ లేదా పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పరమాన్నాన్ని కానీ సమర్పించాలి. పూజా సమయంలో విష్ణు సహస్రనామాలను పఠించడం వల్ల కలిగే ఫలితం అనంతం. ఒకవేళ మీకు చదవటం రాకపోయినా పర్వాలేదు, మీ ఫోన్లో ఆ స్తోత్రాలను అప్లై చేసి భక్తితో విన్నా సరే సరిపోతుంది. ఆ శబ్ద తరంగాలు మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొట్టి సానుకూలతను నింపుతాయి. అలాగే ఈరోజు స్వామివారి ముందు పిండి దీపాలు పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయి. కనుక కుదిరిన వారు 2 పిండి దీపాలు పెట్టండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళండి. ముఖ్యంగా ఈ రోజున గుడిలో ఉండే వైకుంఠ ద్వార దర్శనం లేదా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఒక వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఒక చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ముక్కోటి ఏకాదశి రోజున ఏ చెట్టును తాకితే మనకు రాజయోగం పడుతుంది, ఏ చెట్టు మన జీవితాన్ని మార్చేస్తుంది అంటే అది మరేదో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన తులసి చెట్టు. తులసి చెట్టు గురించి మన ధర్మంలో చెప్పబడిన విశేషాలు అన్నీ ఇన్ని కావు. తులసి మొక్క కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ఒక దేవత. తులస్య అమృతోద్భవ అని అంటారు, అంటే అమృతం నుండి పుట్టినది అని అర్థం. తులసి చెట్టు మొదట్లో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో శివుడు, అగ్రభాగంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. అలాగే ఈ చెట్టు యొక్క కొమ్మలలో, ఆకులలో సకల దేవతలు, తీర్థాలు కొలువై ఉంటాయని శాస్త్రం చెప్తోంది. ముక్కోటి ఏకాదశి రోజున తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పవిత్రమైన మొక్కను తాకటం వల్ల మీ శరీరంలోని అనారోగ్యాలు, మీ మనసులోని ఆందోళనలు అన్నీ దూరమవుతాయి. నిజానికి మన సనాతన ధర్మంలో వృక్షో రక్షితి రక్షితః అని అంటారు. అంటే మనం ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అందులోనూ తులసి మొక్కకు ఉన్న శక్తి అమోఘమైనది. ఎందుకంటే తులసి మొక్క నిరంతరం ప్రాణవాయువును విడుదల చేయటమే కాకుండా తన చుట్టూ ఒక అద్భుతమైన దివ్యశక్తిని, ఒక ఆరాను కలిగి ఉంటుంది. ఏకాదశి వంటి పవిత్రమైన రోజున ఆ శక్తి మరింత రెట్టింపు అవుతుంది. ఈ పవిత్రమైన రోజున మీరు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఆ చెట్టును భక్తితో తాకండి. మీరు ఆ చెట్టును తాకినప్పుడు మీలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ తులసి మాత గ్రహించి మీకు సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది. ఎవరైతే దీర్ఘకాలంగా రోగాలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఇంట్లో ఎప్పుడూ కలహాలు, గొడవలు జరుగుతూ ఉన్నాయో, ఎవరికైతే సంపాదన ఉన్నా డబ్బు చేతులు నిలవటం లేదో, అటువంటి వారందరూ రేపు తులసి చెట్టును తాకి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. మీ బాధలన్నీ ఆ తల్లికి చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, వాస్తుదోషాలు కూడా తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు తులసిని తాకిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు ఎంతో నమ్మకంగా చెప్తూ ఉంటారు.
తులసిమాత కేవలం భౌతికమైన సంపదనే కాదు, మానసికమైన ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది. కనుక ఈరోజు మీ ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటే ఆ చెట్టును, లేదా పొరుగింట్లో తులసి చెట్టు ఉంటే ఆ చెట్టును, మీ వీలును బట్టి ఎప్పుడు తులసి చెట్టు కనిపించినా అప్పుడు ఆ తులసిని ప్రేమగా తాకండి. ఈ ఏకాదశి నాడు తులసి దగ్గరకు వెళ్ళి వీలైతే చెట్టు మొదట్లో కొంచెం నీరు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి దీపం వెలిగించాలి. ఆ తర్వాత తులసి చెట్టును 11 సార్లు తాకండి, ప్రేమగా తాకండి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు ఆ తులసి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చి ఇంటికి వెళ్ళిపోండి. ఇలా ఈరోజు తులసి మొక్కను తాకటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పారిపోతుంది. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున కేవలం తులసి చెట్టును 11 సార్లు తాకితే చాలు. ఆ చెట్టు ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. రాజయోగం అంటే కేవలం కోట్లు సంపాదించడం మాత్రమే కాదు, సమాజంలో మీకు దక్కే గౌరవ మర్యాదలు, మీ సంతానం వృద్ధిలోనికి రావటం, మీ కుటుంబంలో కలకాలం ఉండే సంతోషం, ప్రశాంతత, ఇవన్నీ కూడా రాజయోగంలో భాగమే. ఆ తులసిమాత అనుగ్రహం ఉంటే మీకు ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెను మార్పులను తీసుకువస్తుంది. భక్తితో, నిశ్చలమైన నమ్మకంతో ఏ పని చేసినా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. తులసి చెట్టును తాకటం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పాదాలను స్మృశించుకోవడంతో సమానం. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు విష్ణుమూర్తి అడుగుజాడలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి రేపు ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మర్చిపోకుండా తులసి చెట్టును తాకి ఆశీర్వాదం తీసుకోండి. దీనివల్ల మీకు కనకవర్షం కురటమే కాదు, గుండె నిండా ప్రశాంతత లభిస్తుంది. జీవితాంతం సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటారు. ఈ భవబంధాల నుండి ముక్తి పొంది వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు పసుపు రంగు చీరను కానీ లేదా ఎర్రటి రంగు చీరను కానీ ధరించటం ఎంతో శ్రేష్టం. పసుపు రంగు అంటేనే మంగళకరం, విష్ణుమూర్తికి ఇష్టమైన రంగు. అలాగే ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టం గనుక ఈరోజు ఈ 2 రంగులలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంతేకాకుండా వారి భర్తలకు వృత్తి, వ్యాపారాల్లో గొప్ప విజయాలు కలుగుతాయి. భర్తకు ఏదైనా ఆపదలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోయి మంచి జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ రంగు చీరలను కానీ లేదా డ్రెస్సులను కానీ ధరించండి. కేవలం స్త్రీలే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు కూడా ఈ పవిత్రమైన రోజున గుడికి వెళ్ళేటప్పుడు, పూజ చేసేటప్పుడు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే వారిలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఏకాదశి రోజున ఇలాంటి రంగుల దుస్తులు ధరించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి భగవంతుని మీద భక్తి కుదురుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్త్రీలు ఈ రోజున తులసి పూజ చేయటం మర్చిపోకండి. ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తాయి, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కసారి తులసి చెట్టుకు నీళ్లు పోస్తే చాలు. ఏకాదశి పొడుగునా వచ్చే అన్ని ఏకాదశులలో నీళ్లు పోసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఈ ఒక్క రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే అన్ని ఏకాదశులలో పూజ చేసిన ఫలితం వస్తుంది. అంత గొప్పది ఈ ఏకాదశి. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమెను ఈరోజు ఆరాధించటం వల్ల విష్ణుమూర్తి ఎంతో ప్రసన్నుడవుతాడు. అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు, దరిద్రం పడుతుంది అని శాస్త్రాలలో ఉంది కనుక ఈరోజు పొరపాటున కూడా ఈ వస్తువులను కొనవద్దు. ముఖ్యంగా ఈ రోజున మీరు పొరపాటున కూడా నూనె కొనకూడదు. నూనె అనేది శని ప్రభావంతో కూడుకున్నది అని, ఏకాదశి వంటి పవిత్ర తిథులలో నూనెను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ధనియాలు కూడా ఈరోజు కొనకూడదు. ధనియాలను ధనానికి ప్రతీకగా భావిస్తాం, కానీ ఏకాదశి రోజున వాటిని కొనటం వల్ల ధనం నిలవదు. ఇక ఉక్కు వస్తువులు అంటే ఇనుముతో చేసిన కత్తులు, గరిటెలు లేదా ఇతర సామాగ్రిని ఈరోజు ఇంటికి తీసుకురావద్దు. ఉక్కు వస్తువులు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. వీటితో పాటు చాలామంది పొరపాటున చేసే పని ఏమిటంటే చీపురు కొనటం. చీపురు లక్ష్మీదేవికి చిహ్నం అయినప్పటికీ ఏకాదశి రోజున కొత్త చీపురు కొనటం అంటే ఇంట్లోని ఐశ్వర్యాన్ని బయటకు పంపించడమే అని అర్థం. అంతేకాకుండా చేదుగా ఉండే వస్తువులు అంటే కాకరకాయ, మెంతులు, మెంతికూర వంటివి కూడా ఈరోజు కొనవద్దు. జీవితం తీపిగా సాగాలని కోరుకునే రోజున చేదు వస్తువులను ఇంటికి తేవటం అశుభంగా భావిస్తారు. కాబట్టి మీకు ఏవైనా సామాగ్రి అవసరమైతే
ఏకాదశి కంటే ఒక రోజు ముందే కొన్ని పెట్టుకోండి, లేదా ఏకాదశి ముగిసిన తర్వాత కొనుక్కోండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా మీ ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవచ్చు. ఇక స్త్రీల విషయానికి వస్తే ముక్కోటి ఏకాదశి రోజున వారు చేసే అలంకరణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఈ రోజుల్లో మహిళలు తాము కట్టుకున్న చీర రంగుకు అనుగుణంగా అంటే మ్యాచింగ్ కావాలని రకరకాల రంగుల గాజులు ధరిస్తూ ఉంటారు. కానీ ముక్కోటి ఏకాదశి వంటి అత్యంత శక్తివంతమైన రోజున మ్యాచింగ్ గాజులను పక్కన పెట్టేయండి. ఈరోజు మీరు కేవలం ఎర్రటి రంగు మట్టి గాజులు మాత్రమే ధరించండి. ఎరుపు రంగు అనేది సౌభాగ్యానికి, శక్తికి చిహ్నం. ఈ రంగు గాజులు ధరించడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంటే వారి భర్తలకు ఆయురారోగ్యాలు లభిస్తాయి, వారికి వచ్చే ఆపదలు తొలగిపోతాయి. మట్టి గాజులు ధరించడం వెనుక ఒక గొప్ప రహస్యం కూడా ఉంది. మట్టి అంటే ప్రకృతి, ప్రకృతి అంటేనే లక్ష్మీ స్వరూపం. ఈ మట్టి గాజులు మన చేతులకు ఉన్న నాడులను తాకటం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడి మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్లాస్టిక్ లేదా మెటల్ గాజుల కంటే మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమివేస్తుంది. అందుకే మీరు మామూలు రోజుల్లో ఏ గాజులు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎర్రటి మట్టి గాజులు ధరించి పూజ చేయటం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఏకాదశి రోజున ఎర్రటి గాజులతో అలంకరించుకుని ఆ పరమాత్మని కృపకు పాత్రులవ్వండి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని చేస్తే మాత్రం ఉన్న పుణ్యం కూడా పోతుంది. మొదటిది, ఈ రోజున తలస్నానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున తలకు షాంపూ పెట్టి స్నానం అస్సలు చేయకూడదు. అలాగే కుంకుడికాయలు కూడా వాడకూడదు. కేవలం మామూలు నీళ్లతో తలస్నానం చేయాలి, లేదా నదీ స్నానం చేయటం ఇంకా ఉత్తమం. అలాగే ఈరోజు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలకు, గొడవలు జరిగే చోట్లకు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనకు తగులుతుంది. ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా, ఎంత దైవ చింతనలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు తులసి మొక్క జోలికి అస్సలు వెళ్ళకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. తులసి దళాలు విష్ణువుకు ప్రీతికరమే, కానీ వాటిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి తప్ప ఏకాదశి రోజున చెట్టును తాకటం కానీ, ఆకులు తెంపడం కానీ మహాపాపం. అలాగే ఈ రోజున ఇంట్లో గొడవలు పడటం, అబద్ధాలు చెప్పటము, ఇతరులను దూషించటం వంటివి చేస్తే మనం చేసిన పూజ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈరోజు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఆరోగ్యం సహకరించని వారు పలహారాలు తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఈరోజు పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఈరోజు స్త్రీలు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఉంది. అదే గోరింతాకు పెట్టుకోవటం. సాధారణంగా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకుంటాం, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోరింతాకు రుబ్బి స్త్రీలు తమ చేతికి పెట్టుకుంటే వారికి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అంటే భర్త ఆయుష్ పెరుగుతుంది, దాంపత్య అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే సొంత ఇల్లు లేదా భూములు కొనాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు ఈరోజు గోరింతాకు పెట్టుకుంటే వారికి భూములు కొనే యోగాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో ఉండే శంకు చక్రాలు ఎంత పవిత్రమో స్త్రీల చేతికి ఉండే గోరింతాకు కూడా అంత లక్ష్మీప్రదమైనది. అంతేకాదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు బజారుకు వెళ్ళి ఉప్పును కానీ పసుపును కానీ కొని ఇంటికి తీసుకురండి. మనం మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు సరుకులు తెచ్చుకుంటాం, కానీ ఈ విశేషమైన రోజున గల్లులుప్పు ప్యాకెట్ని కానీ లేదా మంచి పసుపు ప్యాకెట్ని కానీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వాటి వంటల్లో వాడటం మొదలు పెడితే ఆ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం, పసుపు మంగళకరమైన వస్తువు. ఈ రెండు ఈ పర్వదినాన ఇంటికి రావటం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంటికి వచ్చినట్లే లెక్క. కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను లేదా పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం మర్చిపోకండి. కేవలం 10-20 రూపాయలతో పోయేది, కానీ వచ్చే ఫలితం మాత్రం కోట్లల్లో వస్తుంది. డబ్బులు లేక ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ చిన్న పని చేసి చూడండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మీకే తెలుస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.